సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేపర్లకే పరిమితమైందే తప్ప ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. డిఎస్సి విషయంలో నిరుద్యోగులకు సీఎం జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల 7 నెలలు కావస్తుంది. ఇప్పటికీ పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా కనీసం 1-2 నోటిఫికేషన్లు ఇచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి ఈయన చరిత్రలో నిలిచిపోయేటట్లు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దాదాపుగా లక్షల మంది 7 లక్షల మంది నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మోసకారి ముఖ్యమంత్రి నిరుద్యోగులందరినీ మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మాట చెప్పును అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను విన్నానటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా కాలుగారు కూడా కట్టాం. మీ ఎలక్షన్లో గెలవడం కోసం, మీరు ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరినీ సంకనాగిచ్చి ప్రోత్సాహం నీరు తాగించాం. ఈరోజు నిరుద్యోగులను అడిగితే ఈరోజు అక్రమ అరెస్టులో కేసులు పెడతా ఉన్నాం. విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తప్పేంటి? నువ్వు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. నీతివంటి మంచితనంగా నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 సంవత్సరాలు దాన్ని కాలగర్భంలో తొక్కావు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే మెగా డిఎస్సి పెడతా ఉన్నావు దాన్ని పాతాళంలో తొక్కావు. ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేయమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలందరం కలిసి ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేస్తుంటే ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా అరెస్ట్ చేయడం చూస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది తస్మాత్ జాగ్రత్త, ఈ నిరుద్యోగులు కనుక మెగా డిఎస్సి విడుదల చేయకపోతే తస్మాత్ నిన్ను అడుగడుగున ముట్టడిస్తాం.